కొబ్బరి అయితే నూరు వేసుకుంది రోట్లో. ఇది అల్లం, ఇది ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాల మొక్కల పేస్ట్. ఫ్రెండ్స్ మేమైతే చేపల కూరకి అలా కలుపుతాం అనేది చూపిస్తామాట. ఇప్పుడు చేపల్లో అయితే ముందైతే పసుపు వేసుకుంటుంది, తర్వాత కారం ఫ్రెండ్స్, సరిపాటుగా కారం, సరిపాటుగా ఉప్పు ఫ్రెండ్స్. సరిపాటుగా మసాలా కూడా వస్తుంది, ఎందుకంటే చేప ఫ్రై చేస్తుంది కదా, దానికోసం సరిపాటుగా ఉంచుకుంటుంది. మిగిలిన ఇందులో వేస్తామంటే రెండింటికి సపరేట్గా తీస్తుంది. అల్లం పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్, ధనియాల పేస్ట్, అందుకని నూనె అయితే పోస్తుంది. పోయి ఇవన్నీ కొబ్బరి కూడా వేసేస్తున్నాం. ఇంకా తాగుతా తనక కొద్దిగా తీసి పక్కన పెట్టింది. మిగిలిన ఇది అచ్చ ఎలా ఉందని చూడడానికి, మనం ఫ్రై చేసుకోవడానికి ఎలా ఉందో సేమ్ అలా ఉందన్నమాట. దీని అయితే ఇప్పుడు మనం ప్లేట్ మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం ఫ్రెండ్స్. ముందుగా అది గిన్నె పెట్టుకుని తర్వాత ఆయిల్ అయితే పోస్తుందన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నారు. ఇదైతే మంచిగా తిప్పుకుంటుంది. ఇందాక సరిపాటుగా వేసాం అన్నప్పుడు 2 స్పూన్లు వేసాం కదా ఫ్రెండ్స్ ఉప్పు. ఇప్పుడైతే మనకు కావాల్సినంత ఉప్పు వేసుకున్నాం కూరలోకి. ఇప్పుడైతే టమాటా వేస్తుంది మా అక్క. కొబ్బరి వీను అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుంది మిగిలింది. చూపి ఇదిగో ఫ్రెండ్స్, ఇవేది కొబ్బరి నీళ్ళు మాట. మన రోళ్ళు కడుగుతాం ఇంకా పేస్ట్ మొత్తం అయిపోయాక తీసేటప్పుడు ఆ వాటర్ అవి అయితే కొద్దిగా పోసుకుంటుంది. ఫ్రెండ్స్ ఇకోండి ఇవి అయితే ఇప్పుడు అందులో వేస్తుంది మా అక్క. మీరు చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే ఎలా ఊరించి చూడండి. కింద మన పచ్చడి పెట్టడానికి వచ్చిందని నూనె ఇందాక మా అక్క ఒకటే మొత్తుకుంటుంది పచ్చడి 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 అని. ఫ్రెండ్స్ తగిన వాటర్ పోసుకుంటుంది మా అక్క అయితే. ఇది ఇలా తిప్పుకుంటుంది. ఫ్రెండ్స్ చూడండి కూర అయితే ఎట్లా వచ్చిందో. ఇంకా చింతపండు పోయలేదు, చింతపండు పోయాలి. ఇప్పుడు ఇది తిప్పాక చింతపండు అయితే పోస్తాము. ఇలా తిప్పుకోవాలి. ఇందాడంటే మనం ఉల్లిపాయ టమాటా వేసాం కాబట్టి కింద అడుగంటిద్దని అలాగా తెడ్డుతో తిప్పాము. ఇప్పుడైతే మనం మామూలుగా తెడ్డి పెట్టకూడదు, పెట్టుకోకుండా ఇలా కలబెట్టుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోవాలి. ఇదిగోండి ఇవైతే చింతపండు నీళ్ళు మాట పిసుక్కొని పోసేసుకుంటున్నాం. ఇదిగోండి ఇలా పోసేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగోండి కొన్ని అయితే వాటర్ ఎక్స్ట్రా అయితే వాటర్ పోసుకుంటున్నాం. ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది. చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఏం చేపలకి ఇవి? చిప్పలు అంటారు.